మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన డబ్బులను త్వరలోనే రైతుల అకౌంట్లలో వేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ యోజన డబ్బులను రైతుల అకౌంట్లలో వేసింది. ఇప్పుడు మళ్లీ జూలై నెల వచ్చింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతుల అకౌంట్లలో పీఎం కిసాన్ యోజన డబ్బులు పడతాయని రైతులు ఆశిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల్లో సైతం జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సంవత్సరం 2వ దఫా డబ్బులను రైతుల అకౌంట్లలో వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులు జూలై నెలలో విడుదల చేస్తారని వార్తలొస్తున్నాయి. జూలై నెల ఇప్పటికే 14 రోజులు గడిచిపోయింది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల అకౌంట్లలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ యోజన డబ్బులను కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్లో 6,000 రూపాయలు జమ చేస్తుంది. ఈ డబ్బులను కేంద్ర ప్రభుత్వం మొత్తం 3 దఫాలుగా ప్రతిసారి 2,000 రూపాయల చొప్పున జమ చేస్తుంది. ఈ డబ్బులను నేరుగా కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో చేస్తుంది. డైరెక్ట్ టు బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఈ డబ్బులను అకౌంట్లలో జమ చేస్తున్నారు. పీఎం కిసాన్ యోజన ద్వారా లభించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇష్టానుసారం ఖర్చు చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ డబ్బులను వ్యవసాయ శాఖ ఖర్చుల కోసం కానీ వ్యవసాయేతర ఖర్చుల కోసం కానీ ఖర్చు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజన డబ్బులు రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న నేపథ్యంలో ఆ డబ్బులను వారు ఖర్చు చేసే సమయంలో వారికి జవాబుదారీ అవసరం లేదు. ఎలాంటి రూపంలో కానీ సబ్సిడీ రూపంలో అందించడం లేదని గుర్తుంచుకోవాలి.